పంపుకి వాటర్ కొట్టాలి. మామిడి కాయలే ఉన్నాయి అనుకోండి, మామిడి చెట్లకు వాటర్ పెట్టాలి ఈ టైంలో బాగా. కాపు చేతికి వస్తుంది కదా కాయ, ఈ టైంలో నీళ్లు పెట్టాలి. అట్లాగే వివిధ రకాల పంటలకి నీళ్లు పెట్టాలి. నీళ్లు ఇదేమో ఎండాకాలం కదా, మండుటెండ, భూమి ఎక్కువ వాటర్ కోరుకుంటది. ఈ టైంలో డీజిల్ కావాలి, ఇది మోటార్ నడవాలండి. వాళ్ళు డబ్బాలు పట్టుకుని వస్తే డీజిల్ పొయ్యమని చెప్తున్నారు. అదేమంటే లూజ్ స్టాక్ ఉంటుంది సహజంగా అనుకోండి, యుద్ధం కదా అందుకని నేనంట మాకేం రాలేదు ఏం చేయమంటావు అనేస్తారు. ఇప్పుడు ప్రపంచ సూత్రాలని వీళ్ళు చెప్పేస్తారు. ఇది రాజుగారి నోట్లోంచి తాటాకు పడితే తాడి చెట్టు పడిపోయిందన్న సామెత ఉంది కదా, ఈ స్ప్రెడ్ గత వారం రోజుల నుంచి బిగినైంది, వారం 10 రోజుల నుంచి. దీనికి తోడు ఇంకొక ప్రచారం ఏం జరిగింది, 29తో లాస్ట్ ఎలక్షన్ బెంగాల్, అదైపోగానే ధరలు పెరిగిపోతాయంట అన్నటువంటి ఇంకో ప్రచారం జరిగింది. దాన్ని కేంద్రం 100 సార్లు ఖండించినా ఇక్కడ జనం నమ్మట్ల. ఈ రెండింటి ప్రచారపు ఇంపాక్ట్ ఏమైపోతుంది, రేపు పెట్రోల్ ఆగిపోతుందేమో, యుద్ధం అయిపోయింది, రేపు పొద్దున 29 ఎలక్షన్ అయిపోతే పెట్రోల్ దొరకదేమో, లేకపోతే రేట్లు పెరిగేస్తాయేమో, అదే 25 రూపాయలు పెరుగుతాయి, 18 రూపాయలు పెరిగిపోతుంది, ఇవి కూడా ప్రచారం జరిగిపోతున్నాయి. దీంతో ఎవరి కాళ్ళు డబ్బాలో పట్టించుకోవడం బిగించేశారు, చాటుగా పట్టించుకోవడం బిగించేశారు, ఈ రాత్రి పూట్ల పట్టించుకోవడం బిగించేశారు. దాంతో అక్కడ ఖాళీ అయిపోతుంది, ప్యానిక్ బయ్యింగ్ ఇక్కడ. దీనికి తోడు సందట్లో సడేమి అని సాధారణంగా మనం చిల్లర కొట్లు, ఇళ్ల దగ్గర చిల్లర కొట్లకి వెళ్ళినప్పుడు రాసుకో ఖాతా అని చెప్తుంటాం. అట్లాగే పెట్రోల్ బంకులోళ్ళు కూడా ఆ సదరు HPCL, BPCL వాళ్ళని రాసుకొని ఆయన అని చెప్తుంటారు.